నమస్కారం. సిక్కోలో హృదయ స్పందన న్యూస్కి స్వాగతం. నేను మీ సంతోష్. ముందుగా ఈనాటి వార్తల్లోని వివరాలు ఇలా ఉన్నాయి. ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకులు నిర్వర్తించే పాత్ర అత్యంత కీలకమని, సాధారణ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను శాంతియుతంగా నిర్వహించేందుకు కలిసికట్టుగా పనిచేయాలని లెక్కింపు ప్రక్రియ సూక్ష్మ పరిశీలకులు శేఖర్ విద్యార్థి ఆదేశించారు. సోమవారం స్థానిక అంబేద్కర్ ఆడిటోరియంలో సార్వత్రిక ఎన్నికలు 2024 నేపథ్యంలో జూన్ 4వ తేదీన నిర్వహించనున్న లెక్కింపు ప్రక్రియపై రెండవ విడత సూక్ష్మ పరిశీలకుల శిక్షణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మనజీర్ జిలానీ సమోన్తో కలిసి తలత్ పర్వేజ్ ఇక్బాల్ రోహిల్, మాలతుస్ ఎస్ సంగం, అనుజా కుమార్ దాస్, అశోక్ కుమార్ ఎస్ సంగీత, అజిత్ శుక్లాదాస్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పరిశీలకులు శేఖర్ విద్యార్థి మాట్లాడుతూ ఈరోజు అబ్జర్వర్ల సమక్షంలో శిక్షణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, గత 6 నెలలుగా ఎన్నికల ప్రక్రియను సమర్థవంతంగా నిర్వర్తించేందుకు రిటర్నింగ్ అధికారుల నుంచి వివిధ స్థాయిలో అధికారులు, సిబ్బంది తదితరులు పనిచేయడం జరిగిందన్నారు. అయితే మరో కీలకమైన బాధ్యతలు మనందరిపై ఉందని తెలిపారు. జూన్ 4వ తేదీన ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర అత్యంత కీలకమన్నారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పూర్తి స్థాయిలో ఈ మొత్తం ప్రక్రియను వివరించడం జరిగిందన్నారు. ఈ శిక్షణ తరగతులలో మాస్టర్ ట్రైనర్ శాషగిరి, ఎల్డీఎం సూర్యకిరణ్, సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు విశ్వమోహన్ రెడ్డి, సూక్ష్మ పరిశీలకులు పాల్గొన్నారు. నగరంలోని ప్రసిద్ధ శైవక్షేత్రం శ్రీ ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి దేవస్థానం సోమవారం భక్తులతో కిటకిటలాడింది. ద్వాదశిని పురస్కరించుకుని ఆలయ ప్రధాన అర్చకులు ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ ఆధ్వర్యంలో స్వామివారికి పంచామృత అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇందులో భాగంగా ఉమారుద్ర కోటేశ్వర స్వామివారికి వివిధ పూలతో ప్రత్యేక అలంకరణ చేశారు. జిల్లా కేంద్రంలో గల ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి అధిక సంఖ్యలో భక్తులు హాజరై స్వామివారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆరవెల్లి శ్రీరామూర్తి శర్మ మాట్లాడుతూ సోమవారం ద్వాదశి రోజున శివయ్య దర్శనం చేసుకున్న భక్తులు ఎంతో పునీతులని తెలిపారు. స్వామివారికి వివిధ అభిషేకాలు చేయించడం ద్వారా భక్తులకు ఉన్న ఈతి బాధలన్నీ తొలగి సుఖ సంతోషాలతో ఉండేలా ఆశీస్సులు లభిస్తాయని పేర్కొన్నారు. సైకిల్తోనే ఆరోగ్యం, అలాగే కాలుష్యం లేని గాలి దొరుకుతుందని పర్యావరణ ప్రేమికులు అంటున్నారు. సైకిల్తో దేశ ఆర్థిక వ్యవస్థ కుంటి పడిపోతుందని కొందరు స్వార్థపరులు కుంటి సాకులు చెబుతున్నారు. సైకిల్ వాడేవారికి కారు, బైక్లకు మాదిరిగా ఈఎంఐలు కట్టనక్కర్లేదు, అప్పు చేయనక్కర్లేదు, వాటికి బీమా చేసే పని లేదు, పెట్రోల్ కొనాల్సిన పని లేదు, కొవ్వు కరిగించుకోవడానికి పెద్ద పెద్ద హాస్పిటల్స్కి వెళ్ళే పని లేదు. ఎందుకంటే సైకిల్ తొక్కేవారు ఆరోగ్యంగా ఉంటారు. సైకిల్ వల్ల ఎక్కువగా నష్టపోయేది కార్పొరేట్లే. అందుకే సైక్లిస్టులు కార్పొరేట్లకు నచ్చరు. ఇప్పుడు మడత పెట్టుకోగలిగే సైకిళ్ళు, ఎలక్ట్రిక్ సైకిళ్ళ వాడకం పెరిగింది. 2025లోగా ఈ బైక్ మార్కెట్ $3,800 కోట్ల దాటుతుందని అంచనా. వాస్తవానికి సైకిల్ తొక్కేవారు శారీరకంగా, మానసికంగా ఆరోగ్యంగా ఉంటారు. వ్యాపార, ఉద్యోగ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడి నుంచి ఉపశమనం కోసం సైకిల్ ఎక్కుతున్నారు. పాత రోజుల మాదిరిగా కాలుష్యం లేని నగరాలను పునరుద్ధరించడానికి సైకిల్ వాడకం అవశ్యం. దీనిపై ప్రపంచవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ కూడా నడుస్తుంది. సైకిల్ తొక్కడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది, రోగ నిరోధక శక్తి, జ్ఞాపక శక్తి పెరుగుతుంది, ఒత్తిడి, హై బీపీ వంటివి తగ్గుతాయి, మెదడు పనితీరు మెరుగుపడుతుంది, శరీరంలోని వ్యర్థాలు చెమట రూపంలో బయటికి పోతాయి, షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి. రోజుకి 2 కిలోమీటర్లు లేదా 30 నిమిషాలు సైకిల్ తొక్కితే చాలు, వృద్ధాప్యం కూడా దూరం అవుతుందని నిపుణులు చెబుతున్నారు. సైకిల్ పర్యావరణ హితం, ఆరోగ్యానికి దోహదం చేస్తుంది. శబ్ద, వాయు కాలుష్య సమస్యలు తగ్గుతాయి. సైకిల్ వాడకాన్ని ప్రోత్సహించేందుకు ప్రతి ఏడాది జూన్ 3వ తేదీన ప్రపంచ సైకిల్ దినోత్సవంగా జరుపుకుంటున్నారు. మనము ఓ అడుగు వేద్దాం, పర్యావరణాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. ఏపీఎస్ఆర్టీసీ శ్రీకాకుళం హెవీ డ్రైవింగ్ స్కూల్లో 16వ బ్యాచ్ను ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తున్నట్లు శ్రీకాకుళం జిల్లా ప్రజా రవాణా అధికారి ఏ విజయ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటి వరకు 15 బ్యాచ్లు పూర్తి కాగా శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి కూడా సర్టిఫికేట్తో పాటు హెవీ లైసెన్స్ అందజేశామని తెలిపారు. మారుతున్న డ్రైవింగ్ విధానాలకు అనుగుణంగా మంచి అనుభవం కలిగిన డ్రైవింగ్ ఇన్స్పెక్టర్లతో ఆర్టీసీ హెవీ డ్రైవింగ్లో అత్యున్నత విలువలతో కూడినటువంటి డ్రైవింగ్ నేర్పించడం జరుగుతుందన్నారు. ఆర్టీసీలో శిక్షణ తీసుకున్న ప్రతి ఒక్కరికి ఆర్టీసీతో పాటు మిగతా ప్రభుత్వ శాఖలలో కూడా మంచి డ్రైవర్ ఉద్యోగ అవకాశాలు ఉంటాయని, ఆసక్తి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. లైట్ మోటార్ వెహికల్ లైసెన్స్ 1 సంవత్సరం అనుభవం కలిగిన వారందరూ కూడా దరఖాస్తు చేసుకోవచ్చని, 40 రోజులు శిక్షణతో పాటు మెకానికల్ వర్క్, విడిభాగాలు, యోగా, వ్యక్తిత్వ వికాసం, రోడ్ ట్రాఫిక్ రూల్స్ తదితర అంశాల్లో శిక్షణ ఇవ్వబడుతుందని తెలిపారు. వివరాలకు ఆర్టీసీ కార్యాలయంలో పనివేళల్లో తెలుసుకోవాలని, అలాగే 9963091999 73829232
293 నెంబర్లకు సంప్రదించవచ్చని తెలిపారు. తెలుగు రచయితల వేదిక ఆధ్వర్యంలో స్థానిక ప్రైవేట్ కళాశాలలో 93వ నెలవారీ సాహితీ సమ్మేళనం ఘనంగా జరిగింది. సంస్థ అధ్యక్ష కార్యదర్శులు ఉత్తరావల్లి నాగేశ్వరరావు, ఆర్వి రమణమూర్తి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో 9 మంది కవులు పాల్గొని తమ కవితలు చదివి వినిపించారు. ఈ సందర్భంగా ఇటీవల ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నుండి ప్రసారమైన చింతన కార్యక్రమంలో పాల్గొన్న తెరవే క్రియాశీలక సభ్యురాలు లలితారెడ్డిని తెరవే సభ్యులు ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో ఐఎన్డి ప్రసాద్, ఇద్ది పాపయ్య, తంగి ఎర్రమ్మ, నిక్కు అప్పన్న, నిక్కు సత్యనారాయణ, బి జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. నగరంలోని 50వ డివిజన్ సేపనాయుడుపేట గ్రామంలో శ్రీ రామ మందిరం వార్షిక మహోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది కూడా గ్రామంలోని శ్రీ రామ మందిరం ఆలయ వార్షిక మహోత్సవ వేడుకలను గ్రామ పెద్దలు, ఆలయ కమిటీ సభ్యుల నేతృత్వంలో 3 రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా సోమవారం శ్రీ సీతారాముల వారి కళ్యాణ వేడుకను అశేష జనసంద్రం నడుమ వేద మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాలతో ఘనంగా జరిగింది. తొలి రోజు ఆదివారం ఆలయం వద్ద పందిర్రాట కార్యక్రమాన్ని శాస్త్రోత్కంగా నిర్వహించిన ఆలయ ప్రధాన అర్చకులు బంకుపల్లి అప్పల నరసింహ శర్మ, బంకుపల్లి సుధీర్ శర్మలు శ్రీ సీతారాముల వారి కళ్యాణ ఘట్టాన్ని 2వ రోజు అత్యంత వైభవంగా నిర్వహించారు. పొట్నూరు నాగరాజు, అలివేలు మంగమ్మ దంపతులు ఈ వార్షిక కళ్యాణ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొనగా ఆలయ కమిటీ సభ్యులు, గ్రామ పెద్దలు అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సేవలతోనే వ్యక్తికి సమాజంలో అత్యున్నత గౌరవం, గుర్తింపు లభిస్తుందని లయన్స్ క్లబ్ ఆఫ్ హర్షవల్లి వ్యవస్థాపక అధ్యక్షులు KNSV ప్రసాద్ అన్నారు. నగరంలోని గాంధీనగర్లో ఉన్న హారికా ప్రసాద్ నివాసంలో వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా నూతనంగా ఎన్నికైన సందర్భంగా ఆత్మీయ సత్కార సమ్మేళన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా హారికా ప్రసాద్ మాట్లాడుతూ వాకర్స్ క్లబ్ ద్వారా ప్రజల ఆరోగ్యం కాపాడడమే కాకుండా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుండడం ప్రశంసనీయమని పేర్కొన్నారు. పీజీ గుప్తా వాకర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేక పదవులు అధిరోహించి నేడు వాకర్స్ ఫౌండేషన్ ట్రస్ట్ బోర్డు మెంబర్గా ఎన్నిక కావడం జిల్లాకే గర్వకారణమని కొనియాడారు. పేద క్రీడాకారులను ప్రోత్సహించడం, వారికి పౌష్టిక ఆహారం అందించడం, విద్యార్థులకు ఫీజులు, పుస్తకాలు ఇవ్వడం వంటివి క్లబ్ ఆధ్వర్యంలో చేస్తుంటారన్నారు. అనంతరం దుస్సాలవతో పొట్టూరు గోవింద్ గుప్తా దంపతులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో స్టార్ వాకర్స్ క్లబ్ వ్యవస్థాపక అధ్యక్షులు గేదెల ఇంద్రప్రసాద్, స్టార్ వాకర్స్ క్లబ్ అధ్యక్షులు శాసవ జోగినాయుడు, వనితా వాకర్స్ క్లబ్ అధ్యక్షులు జి లక్ష్మి, మారుతి వాకర్స్ క్లబ్ అధ్యక్షులు మురళీధర్, డాక్టర్ చింతాడ కృష్ణమోహన్, డాక్టర్ పాండు రంగారావు, ఐకేరావు, గుడ్ల సత్యనారాయణ, దేవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఎన్నికల కమిషన్ మార్గదర్శకాలు అనుసరించి పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియను ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా కౌంటింగ్ పారదర్శకంగా పగడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులను జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్ డాక్టర్ మంజీర్ జిలాని సమున్ ఆదేశించారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియపై పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులకు జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో సోమవారం ఉదయం శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొన్న ఆయన బ్యాలెట్ లెక్కింపుపై సంబంధిత అధికారులకు ఏ విధమైన అవగాహన ఉందో తెలుసుకునేందుకు వారి వద్దకు వెళ్లి పలు ప్రశ్నలు వేసి సమాధానాలను తెలుసుకున్నారు. వారు అడిగిన పలు అంశాలను నివృత్తి చేశారు. ఈ శిక్షణ ద్వారా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకు సంబంధించిన అంశాలను క్షుణ్ణంగా తెలుసుకుని జూన్ 4వ తేదీన కౌంటింగ్లో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా సమర్థవంతంగా నిర్వహించాలన్నారు. పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు ప్రక్రియలో ఫామ్ 13C, ఫార్మ్ 13A, ఫామ్ 13B సంబంధించిన అంశాలను పేర్కొన్నారు. వాటిపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలన్నారు. అలాగే సర్వీస్ ఓటర్లకు సంబంధించి బ్యాలెట్ల లెక్కింపులో పూర్తి జాగ్రత్త వహించి మార్గదర్శకాలకు అనుగుణంగా లెక్కింపు ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ ఎం గణపతిరావు, జిల్లా పరిషత్ సిఇఓ వెంకటేశ్వరరావు, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ నెల 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపుకు సంబంధించి ఏజెంట్లు చేయాల్సిన ముఖ్య కార్యాచరణకు సంబంధించిన శిక్షణా కార్యక్రమం స్థానిక 80 అడుగుల రోడ్డులోని జిల్లా పార్టీ కార్యాలయంలో సోమవారం జరిగింది. ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ గురించి కౌంటింగ్ ఏజెంట్స్ కు శిక్షకులు పలు సూచనలు చేసి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో శ్రీకాకుళం పార్లమెంట్ అభ్యర్థి కింజరాపు రామ్మోహన్ నాయుడు, శ్రీకాకుళం నియోజకవర్గ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి గొండు శంకర్, పిఎంజే బాబు తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో ఓట్ల లెక్కింపుపై సిబ్బందికి సంపూర్ణ శిక్షణ ఇచ్చామని, పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ వంటి కీలక అంశాలపై స్పష్టమైన సూచనలు జారీ చేశామని జేసీ ఎం నవీన్, టెక్లీ సబ్ కలెక్టర్ నోరల్ కమర్ తెలిపారు. సోమవారం ఉదయం జిల్లాలో గల అన్ని నియోజకవర్గాలకు నియమించిన మైక్రో అబ్జర్వర్లకు, కౌంటింగ్ సిబ్బందికి శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాలలో ఓట్ల లెక్కింపుపై మాక్ డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కౌంటింగ్ డ్రై రన్ సందర్భంగా ఓట్ల లెక్కింపుపై పలు సందేహాలకు సమాధానాలను తెలియజేశామన్నారు. ఈ నెల 4వ తేదీన చిలకపాలెం సమీపంలో గల శివానీ కళాశాలలో జరగనున్న ఓట్ల లెక్కింపు ప్రక్రియకు సంబంధించి ఏర్పాట్లను విశాఖ రేంజ్ డిఐజీ, జిల్లా ఎన్నికల అధికారి డాక్టర్ మంజీర్ జిలాని సమున్, ఎస్పీ రాధికలు పరిశీలించారు. ఈ క్రమంలో జిల్లాలో ఒక పార్లమెంట్, 8 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల బాక్సులను భద్రపరిచిన స్ట్రాంగ్ రూములను, నియోజకవర్గాల వారీగా ఏర్పాటు చేసిన కౌంటింగ్ సెంటర్లను,
గేట్ 1, గేట్ 2 ద్వారా వాహనాలు వచ్చే ప్రవేశ మార్గాలు, పార్కింగ్, రూట్ మ్యాప్, ప్రత్యేక గ్యాలరీలను తనిఖీ చేశారు. అనంతరం జూన్ 4వ తేదీన జరిగే ఓట్ల లెక్కింపు దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్ ప్రక్రియ జరిగేలా తీసుకోవాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా సర్వజన ఆసుపత్రిలో ఏఆర్టీ కేంద్రంలో సోమవారం హెల్ప్ డెస్క్ ను ఏఆర్టీ నోడల్ అధికారి డాక్టర్ నరసింహారావు లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏఆర్టీ నోడల్ అధికారి డాక్టర్ నరసింహారావు మాట్లాడుతూ ఏఆర్టీ మందులు వాడుతున్న వారితో పాటు జీవిత భాగస్వామి, పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా ఎప్పటికప్పుడు తెలుసుకోవాలని సూచించారు. ఇందుకోసం నియంత్రణ సంస్థ ఉద్యోగులు నిరంతరం పర్యవేక్షిస్తూ ముందుకు సాగాలన్నారు. తద్వారా వ్యాధి వ్యాప్తిని నియంత్రించవచ్చునని అవగాహన కల్పించారు. కార్యక్రమంలో డాక్టర్ నరసింహారావు, ఆర్ట్ నోడల్ ఆఫీసర్ డాక్టర్ సిహెచ్ అప్పలనాయుడు, డాక్టర్ చైతన్య, డిపిఎం కె ఉమామహేశ్వరరావు, జె సంతోష్ కుమార్, ఎం తారకేశ్వరరావు, పి ఉషా, హెచ్ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. నగరంలోని స్థానిక మెడికవర్ హాస్పిటల్లో ఎక్స్ సర్వీస్ మెన్ ఈసీహెచ్ఎస్ స్కీమ్ కౌంటర్ ను ప్రముఖ వైద్యులు, జనసేన నాయకులు డాక్టర్ దానేటి శ్రీధర్ చేతుల మీదుగా సోమవారం లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈసీహెచ్ఎస్ కార్డు ఉన్న మాజీ సైనికుడికి, వీర నారీమణికి, అలాగే వారి కుటుంబ సభ్యులకు నగదు రహిత వైద్యం మెడికవర్ హాస్పిటల్లో అందిస్తామని తెలిపారు. అనంతరం జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ సభ్యులు డాక్టర్ దానేటి శ్రీధర్కు పుష్పగుచ్చం అందజేసి సాలువా కప్పి సత్కరించారు. ఈ కార్యక్రమంలో మెడికవర్ హాస్పిటల్ సెంట్రల్ హెడ్ శివ, జిల్లా ఎక్స్ సర్వీస్ మెన్ ఫెడరేషన్ సభ్యులు పాల్గొన్నారు. శ్రీ శివాని ఇంజనీరింగ్ కళాశాల ప్రాంగణంలోని సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ కేంద్రాల వద్ద పరిసర ప్రాంతాలలో విధులలో నిర్వహించనున్న పోలీస్ అధికారులు, సిబ్బందికి కౌంటింగ్ బందోబస్తు విధి విధానాలపై సోమవారం జిల్లా ఎస్పీ జిఆర్ రాధిక దిశానిర్దేశాలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ అధికారులు, సిబ్బంది సమన్వయంతో వ్యవహరిస్తూ సమర్థవంతంగా విధులు నిర్వర్తిస్తూ ప్రశాంత వాతావరణంలో కౌంటింగ్ ప్రక్రియ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. కౌంటింగ్ సెంటర్ లోపలికి ప్రవేశించే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా తనిఖీ చేసి గుర్తింపు కార్డు పరిశీలన అనంతరం అనుమతించాలన్నారు. ఏజెంట్ల అభ్యర్థులకు కేటాయించిన మార్గాల ద్వారా లోపలికి పంపించాలని, మొబైల్ ఫోన్స్, ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదని, కేటాయించిన ప్రదేశాలలో వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. ఎటువంటి అవాంఛనీయ ఘటనలు చోటు జరగకుండా పకడ్బందీగా బందోబస్తు విధులు నిర్వర్తించాలన్నారు. సిఆర్పిసి 144 సెక్షన్ అమలులో ఉన్నందున 4 కంటే ఎక్కువ మంది గుమ్ముగూడి ఉండకుండా చూడాలని, విద్యోత్సవ ర్యాలీలు, సభలు, సమావేశాలు నిర్వహించడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీలు జి ప్రేమకాజల్, డి గంగాధరం, వి ఉమామహేశ్వరరావు, డిఎస్పీలు వై శృతి, ఏ త్రినాథరావు, శ్రీనివాసరావు, ఎల్ శేషాద్రి నాయుడు, రాజారావు, సిఐలు పాల్గొన్నారు. వేరుశనగలతో పలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఆ వివరాలేంటో ఈరోజు ప్రసారం అయ్యే ఆరోగ్యమే మహాభాగ్యంలో తెలుసుకుందాం. సాధారణంగా మనం తీసుకునే ఆహారంలో వేరుశనగలు బలమైన ఆహారం, నూనె శాతం ఎక్కువగా ఉంటాయి. శాకాహారంగా చౌకగా మాంసకృత్తులు వీటిలో దొరుకుతాయి. కోడిగుడ్డులో కంటే 2.5 రెట్లు ఎక్కువగానే మాంసకృత్తులు ఉంటాయి. 70% సాచ్యురేటెడ్, 15% ఫోలీ అన్సాచ్యురేటెడ్, 15% మెనో అన్సాచ్యురేటెడ్ ఉన్నాయి. మెనో అన్సాచ్యురేటెడ్ కొవ్వులే శరీరానికి మేలు చేస్తాయి. ఇంట్లో ఉండే వేరుశనగ పప్పు ప్రతిరోజు గుప్పెడు తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ప్రతిరోజు ఆహారంలో వీటిని తీసుకున్నా కూడా మంచిదే. ప్రతి 100 గ్రాముల వేరుశనగల్లో 8 గ్రాముల విటమిన్ ఇ ఉంటుంది. నియాసిన్, ప్రోటీన్, మ్యాంగనీస్ పోషకాలు అధికం. అమైనో యాసిడ్స్ కూడా ఎక్కువ. ఇవి పిత్తాశయంలో రాళ్ళు ఏర్పడకుండా నివారిస్తుంది. అమైనో యాసిడ్స్ మెదడు నాడీ కణాలకు సంబంధించి కెరోటినిన్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మెదడుకు ఒత్తిడి గురి కాకుండా సహాయపడుతుంది. మెదడు కణాలు దెబ్బతినకుండా రక్షణ కల్పించి జ్ఞాపక శక్తి మెరుగుపరుస్తుంది. ఫ్యాట్ శరీరానికి శక్తిగా మార్చి శరీరంలోని జీవక్రియలన్నీ ఆరోగ్యంగా జరగడానికి ఇది సహాయపడతాయి. కాల్షియం, విటమిన్ డిలు ఎముక పుష్టికి దోహదపడతాయి. రిబోఫ్లేవిన్, నియాసిన్, థయామిన్, విటమిన్ B6, పోలేట్లు అధికంగా ఉంటాయి. ఇవి శరీరంలోని ఫ్రీ రాడికల్స్ చర్యలు నిరోధిస్తుంది. చర్మ ఇన్ఫెక్షన్లు రాకుండా దోహదపడతాయి. రోజు గుప్పెడు వేరుశనగలు లేదా 10 గ్రాముల నట్స్, డ్రై ఫ్రూట్స్ తింటే ఆరోగ్యం మెరుగుపడుతుందని పరిశోధకులు చెబుతున్నారు. ఈ రోజు వార్తల్లో ఒక మంచి మాటను విందాం, ఆచరిద్దాం. సమాజ శ్రేయస్సును కాంక్షించే మహనీయుల మాటల్లోంచి ఈరోజు. జీవనం గమనం గమ్యం. ఋషి చింతన. నిజం నీ జీవితానికి సంబంధించింది. అబద్ధం అందరి బ్రతుకులకు సంబంధించింది. సత్యం నీ సమాజ లోక మనుగడకు సంబంధించింది. కాలమనే కర్షకుడు
ఎప్పుడో ఒకప్పుడు ఈ లోకాన్ని ఉతికి ఆరేస్తాడు. అదే నూతన సృష్టి. ఓం శ్రీ గాయత్ర్యై నమః. స్పందన ప్రేక్షకుల కోసం స్పందన న్యూస్ని ఇప్పుడు యూట్యూబ్లో అందుబాటులో ఉంచడమైంది. SDV స్పేస్ స్పందన అని టైప్ చేసి వీక్షకులు తమ అనుకూలమైన సమయంలో న్యూస్ని వీక్షించగలరు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరలా ప్రసారం అయ్యే స్పందన న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం. మీ మాటే మా బాట.